కృష్ణా జిల్లాలో ఈ రెండు హాట్ సీట్లు కాబోతున్నాయా? మైలవరం, గుడివాడ సీట్లు వార్తల్లోకి ఎందుకు ఎక్కుతున్నాయి? భారీగా నమోదైన పోలింగ్ వసంతకు, నానికి అనుకూలిస్తుందా? వాచ్ దిస్ R24 స్పెషల్. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని జిల్లాలకు చాలా వరకు ప్రత్యేకత ఉంది. అక్కడి హాట్ సీట్లలో కీలక నేతలు పోటీలో ఉండడం, ఆయా జిల్లాల్లో ఓటు బ్యాంకు పెరగడం వంటి రీజన్లున్నాయి. అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా భారీగా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో సుమారు 42 నియోజకవర్గాలు హాట్ టాపిక్గా మారాయని చెప్పక తప్పదు. ఇలాంటి వాటిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 కీలక నియోజకవర్గాలు దుమ్ము రేపుతున్నాయి. అసలు ఈ 2 నియోజకవర్గాలు లేకపోతే ఆ జిల్లాలో రాజకీయాలు పెద్ద ఊపు తెచ్చేవి కూడా లేవని అంటున్నారు. అవే 1 గుడివాడ, 2 మైలవరం. ఈ 2 కూడా గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకున్న నియోజకవర్గాలే. అయితే ఈసారి ఈ 2 హాట్ టాపిక్ కావడానికి కారణం ఇక్కడ మారిన సమీకరణలు. అదేవిధంగా నాయకులు, ప్రధాన పార్టీల వ్యూహాలు కూడా ఇక్కడ రాజకీయాలను వేడెక్కించాయి. గుడివాడలో ఈసారి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము టీడీపీ కూటమి తరపున బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ నేత కొడాలి నాని ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోరు సాగింది. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇక్కడ ఓటింగ్ శాతం కూడా ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ ను కళ్లకు కట్టింది. 82.51% ఈసారి పోలింగ్ నమోదైంది. ఇది ఏకపక్షమని వైసీపీ అంటున్నా కాదు, తమకు అనుకూలమని కూటమి పార్టీ చెబుతోంది. ఎలా చూసుకున్నా ఈ 2 పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఇక మైలవరం విషయానికి వస్తే ఇక్కడి నుంచి టీడీపీ తరపున వసంత కృష్ణ ప్రసాద్ బరిలో ఉండగా ఆయన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఈసారి వైసీపీ నుంచి బీసీ నాయకుడు సన్యాల తిరుపతి యాదవ్ను బరిలో పెట్టారు. ఇక ఇక్కడ డబ్బు ప్రభావం, ప్రవాహం కూడా సాగినా ప్రజలు వైసీపీ వైపే ఉంటారని అంటున్నారు. ఎలా చూసుకున్నా ఇక్కడ కూడా 85.32% పోలింగ్ నమోదైంది. దీంతో గెలుపు ఎవరిదనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం ఈ 2 నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. మొత్తానికి ఈ 2 చోట్ల ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.